జూబ్లీ మూట కాటగలిసే. సో ఇప్పుడు డబ్బులు రావాలి. ఎప్పుడైనా అధికార పార్టీ ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ నుంచి విచ్చలవిడిగా డబ్బుల ప్రవాహము, మద్యం ప్రవాహం కొనసాగుతుంది. ఎందుకంటే పోలీసులు వీళ్ళ ఆధీనంలో ఉంటారు, చెకింగ్ చేసే వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉంటారు, అధికార పార్టీని చూసి చూడనట్టు వదిలేస్తారు, ప్రతిపక్షాలను మాత్రం జల్లడేసి పట్టుకుంటారు. కాబట్టి ప్రతిపక్షాల డబ్బు ఓటర్లకు చేరకుండా ఓన్లీ అధికార పక్షం డబ్బు ఓటర్లకు చేరే విధంగా సర్వ ప్రయత్నాలు జరుగుతాయి. దానికి అధికార గణం కూడా తమ వంతు సహకారం అందిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది సహకరించడానికి, కానీ పంచడానికి డబ్బులు లేవు. ఏమైపోయినాయి? ఈ 300 కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఇటీవల కూడబెట్టారు. మనం ఎక్కడ కూడబెట్టారు మనం చూసాం. ఆల్రెడీ రకరకాల బెదిరింపులు, పిస్తోల్ బెదిరింపులు, లేఖల బెదిరింపులు, ఫోన్ల బెదిరింపులు, రకరకాల బెదిరింపులు చేసి మొత్తానికైతే ఎలక్షన్ ఫండ్ రాబెట్టారు. ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి. కానీ ఆ ఎలక్షన్ ఫండు మరి ఓటర్లకు చేరుతుందంటే చేరట్లేదు. అది మధ్యలో మాయమైంది. ఏమైంది? 300 కోట్ల రూపాయలు మాయమైనాయి. ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ కావాలి, ఇప్పటి నుంచే బూత్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోవాలి, ఇప్పటి నుంచే డివిజన్ ఇన్ఛార్జీలకు వెళ్ళాలి, ఇప్పటి నుంచే కుల సంఘాలకు వెళ్ళాలి, ఇప్పటి నుంచే కమ్యూనిటీలకు వెళ్ళాలి, ఇప్పటి నుంచే గేటెడ్ కమ్యూనిటీలకు అక్కడ ఎవడైతే ఎలక్షన్ చూసుకుంటాడో వానికి డబ్బులు వెళ్ళాలి. ఇవన్నీ డబ్బులు వెళ్ళాలి, కానీ ఇప్పుడు డబ్బులు చేతిలో లేవు. ఓవైపు రౌడీ షీటర్లని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు అధికార పార్టీని, ఇంకోవైపు డబ్బులు రావట్లేదు, ఇంకోవైపు ఎక్కడ తిరిగి ఏం నోరు జారితే ఎలక్షన్ కమిషన్ పట్టుకొని ఏం చేస్తుందన్న భయము. ఈ రకంగా ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏమైంది? బయటకు వచ్చేసి బెదిరింపులుగా మారుతుంది. ఆయన బెదిరించడానికి కారణం ఏంది? ఆయన తిరగడానికి అసహనం ఏంది అని అంటే, డబ్బులు ఇవ్వకపోతే ఎంత తిరిగితే ఏం లాభం? అధికార పార్టీ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి నన్ను నిలబెట్టిర్రు, నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను, కానీ నా ఒక్కని వల్ల అవుతుందా? కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ నిధి ఇవ్వాలి, ఆ ఎలక్షన్ నిధి ఇవ్వట్లేదు. 300 కోట్లు జూబ్లీ హిల్స్కు చేరలేదు. మంత్రుల్లో గందరగోళం ఉన్నది. ఒక్క ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వట్లేదు కార్యకర్తలకు, ఓటర్లకు. ఏం చెప్పి వాళ్ళను ఓట్లు అడగాలి? మంత్రులు గుర్రుగా ఉన్నారు, కార్యకర్తలు చెవులు కోరుకుంటున్నారు. కోడు కూయక ముందు నుంచే నియోజకవర్గంలో ఏం జరిగింది? వీళ్ళు అడావుడి మొదలైంది. కోడు తిష్ట వేసి 3 మంత్రులు, ఎవరు? మంత్రి తుమ్మల, మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్, వీళ్ళు 3 మంత్రులు, 18 మంది చైర్మన్లు, 7 డివిజన్లకు సంబంధించి బాధ్యతలు చేపట్టి నానా ప్రోగ్రాంలకు ఎన్ని కొబ్బరికాయలు కొరికితే అన్ని కొబ్బరికాయలు కొట్టారు. 200 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, 2 రూపాయలు కూడా ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదు. ఓన్లీ మాటలు చెప్పారు. వాస్తవానికి గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అవుతుంది. గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వస్తాయనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, మంత్రులు అందరికీ తెలుసు. మరి ఈ 6 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ఎంత ఉంటుంది? 45 రోజులు మాత్రమే ఉంటుంది. మిగిలిన 4.5 నెలల్లో వీళ్ళు 200 కోట్లని ఈజీగా ఖర్చు చేయొచ్చు. నిజంగా అదే పనులు చేసుంటే ఆ స్లమ్లలో ఆ గుంతలు లేని రోడ్లను వేసి ఉంటే, గుంతలు లేకుండా చేసి, వీధి దీపాలు వేసి, మురుగు కాలువలని తొలగించి, కొంతమందికి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేదలకు ఇచ్చేసి, ఇందిరమ్మ ఇళ్ళకు ఎవడైతే డబ్బులు అప్లై చేసుకున్నాడో వాళ్లకు 2 లక్షలు 3 లక్షలు అప్పచెప్పేసి ఉంటే ఈరోజు కళ్ళు మూసుకొని గెలిచేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి చేసిర్రా అంటే లేదు. మనం రూపాయే విదిల్చము, పిల్లికి బిచ్చం వేయము, ఎవరికి రూపాయి విదిల్చము, వచ్చిన డబ్బులన్నీ మనకి కావాలి. ఎలక్షన్ ఫండ్ వస్తే మన జేబులకే పోవాలి. ఓటర్లకు రూపాయి ఇయ్యము, కార్యకర్తలకు రూపాయి ఇయ్యము. మొత్తము మంత్రులు, ముఖ్యమంత్రులు, బిగ్ బ్రదర్సే పంచుకుంటున్నారు, రోడ్డున పడుతున్నారు, వార్తలకు ఎక్కుతున్నారు, ఒకరినొకడు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు, తెల్లారిపోయి కాంప్రమైజ్ అవుతున్నారు, కౌగిలించుకుంటున్నారు, పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటున్నారు, మా ఇంట్లో పంచాయతీ అని కథం ఒకరినొకరు రాజీ పడుతున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి ఇదంతా గమనిస్తున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ఉప ఎన్నికలు ఇంకా పీక్ స్టేజ్కి వచ్చేసినాయి. ఆల్రెడీ ఆయనకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. పాపం నవీన్ యాదవ్ పేరు వస్తే గెలుస్తుందన్న ఒక అది ఉండే వైబ్ ఉండే. కానీ ఈ వైబ్రేషన్ ఏమైందంటే రోజు కిందికి తగ్గుతూ ఉన్నది. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇప్పుడు సంకనాకిచ్చారు. వాళ్ళ నాయనని జైలు వేసి, వాళ్ళ నాయనని పోలీస్ స్టేషన్లో వేసి,
పోలీస్ స్టేషన్లో వేశారు వాళ్ళ నాయనని. ఆయనకు రూపాయి ఇవ్వడం లేదు, ఎక్కడ ముందడికి పోనివ్వడం లేదు. ఆల్రెడీ ఈయన వెనుక టికెట్లు ఆశించిన మహానుభావులు కొంతమంది ఉన్నారు. ఆ మహానుభావులు అందరూ ఈయన ఓడిపోవాలి. ఎవరు? అంజన్ కుమార్ యాదవ్. వీడు ఎట్లా గెలుస్తాడో చూస్తా నవీన్ యాదవ్ అని ఆయన డైరెక్ట్ ఛాలెంజ్ చేశాడు. ఆయన వెనుకమ్మడే నీడ లెక్క తిరుగుతున్న సిఆర్ రెడ్డి, నేనైనా వచ్చే ఎన్నికలకైనా నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలంటే ఈయన ఓడిపోవాలి. ఈయన ఎమ్మెల్యే గెలిచిననుకో వచ్చే ఎన్నికలకు మళ్ళీ ఈయనకే ఇస్తారు. ఈయన ఓడిపోతే కానీ మళ్ళీ నెక్స్ట్ ఆయనకు అవకాశం లేదు. కాబట్టి ఆయన ఈయన వెనుకమ్మడి నీడ లెక్క తిరుగుతూనే ఈయనని ఎప్పుడు పడగొట్టాలి అని ఆయన చూస్తున్నాడు. ఈయన తారు ఎవరు? బొంతు రామ్మోహన్ యాదవ్. నాకు రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. ఫాహిం ఖురేషీ ముఖ్యమంత్రి సన్నిహితుడు, ఆయన ఇంతవరకు మైనార్టీలని పట్టించుకున్న పాపాన పోలేదు. ఫిరోజ్ ఖాన్, ఈయన ఎవరినో పెడితే నేను ఒప్పుకునే పరిస్థితి లేదు. ఫిరోజ్ ఖాన్ నన్ను ఎందుకు చేయరు? అసలు నన్ను చేస్తే మైనార్టీ ఓట్లు 1,10,000 మంది ఉన్నారు. మమ్మల్ని చేస్తే మేము గెలుస్తాము, మమ్మల్ని చేయకుండా ఒకరిని చేస్తే మేమెందుకు గెలిపిస్తాం? వాళ్ళు ప్రచారంలో లేరు. మంత్రులు ఇద్దరు, మేము చూపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఎవరు ఇంకొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకరు, ముగ్గురు మంత్రులు వీళ్ళు తిరుగుతున్నారు. ఈ ఇద్దరు మంత్రులు మేము చెప్పిన క్యాండిడేట్ని ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఈయన గెలుపుకు సహకరించాం. ఈ రకం ఇక ఎవ్వనికి వాడు ఈయన ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. పైసలు ఇవ్వడం లేదు, కేసులు పెడుతున్నారు, 24 గంటలు అడ్డగోలుగా తిప్పుతున్నారు, ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది అంటే ఫలితం ఆశించిందే. ప్రభుత్వ వ్యతిరేకత పైచేయి సాధించింది. ప్రభుత్వము రోజు రోజుకు అస్తవ్యస్తం అయిపోతున్నది. ఫలితంగా కంటోన్మెంట్ ఎన్నికల యొక్క ఉప ఫలితాలు ఇక్కడ సంకనాకే పరిస్థితి దాదాపుగా ఇప్పటికే ఆవిష్కృతం అవుతుంది. మనం పోలింగ్ నిర్వహించినా కూడా కనీసం హైదరాబాద్ ఓటర్లు ఒక్కడు కూడా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలవాలని కోరుకోవట్లేదు. అంతో ఇంతో ఈయనకు కొంత మంచి పేరుండే. నవీన్ యాదవ్ స్థానికుడు, సౌమ్యుడు, ఎప్పుడు పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, శ్రీమంతాలకు, ఆపదకు ఏదో దానికి ఆడుకుంటాడని. ఇప్పుడు అది కూడా పోయింది. వాళ్ళ నాయనని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఎవడన్నా బుద్ధున్నోడు పాపం అనే ఆ పరిస్థితి ఉంటుందా? అది ఏదో ప్రతిపక్షం వాళ్ళని వేస్తే పాపం అంటారు. అధికార పక్షం వాళ్ళు అధికార పక్షంలో ఉన్న అభ్యర్థి తండ్రిని వేస్తే ఎవడన్నా పాపం అంటాడా? ఎంత లేకపోతే అంత పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆయన లోపలికి పోయేంత తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వం వాళ్ళని లోపల వేయాల్సి వస్తుంది. లేకపోతే ఎందుకు వేస్తారబ్బా ప్రభుత్వం వాళ్ళే ప్రభుత్వంలో ఉన్న ఒక అభ్యర్థికి సంబంధించి అనే ఆలోచన వస్తుంది. అది ఎంత ప్రమాదకరం. అదేదో బాహుబలి సినిమాలో ఏది చావు చావు ఓటమి ఓటమి అని అంటే అంతా ఖచ్చితంగా ఓడిపోతారు, ఇక ఓటమి గ్యారెంటీ వస్తుంది అన్నట్టు ఇప్పుడు నవీన్ యాదవ్ పరిస్థితి అదే అయిపోయింది.